హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇదైతే సండే రోజు తీసిన వీడియో అనమాట. సో ఇది అంతా మా మెస్. సో మార్నింగ్ సండే ఎప్పుడు లేట్గా లేస్తాం కాబట్టి సో ఆ రోజు కూడా లేట్గా లేచాము. అండ్ సండే ఎప్పుడు ఉప్మానే ఉంటుంది. మేము లేచి వెళ్ళేసరికి 10 అట్లా అయింది, ఉప్మా అయిపోయింది అనమాట. సో మళ్ళీ చేసి తీసుకొచ్చారు. ఉప్మా టేస్ట్ అయితే పర్లేదు, బాగానే ఉందన్నమాట. చట్నీ బాగుంది. ఇంకా అలా తినేసి మేమైతే పైకి వెళ్ళాము. హైదరాబాద్లో ఏంటంటే గత కొన్ని డేస్ నుంచి వర్షం పడుతూనే ఉంది అనమాట. ఒక 4-5 డేస్ నుంచి అసలు ఎండే రాలేదు. ఇంకా ఆ రోజు అయితే ఎండ వచ్చింది. సరే కదా ఎండ చూద్దామని పైకి వెళ్ళాము. అండ్ ఇంకా బట్టలు తీగలన్నీ ఆరేసేసారు, ఖాళీ లేదు ఎందుకంటే సూర్య వచ్చాడు కాబట్టి. మొత్తం ఆ రోజు అయితే చాలా ప్లెజెంట్ అనిపించింది. ఇక్కడ ఇవన్నీ హాస్టల్సే అనమాట మోస్ట్లీ. ఇంకా అవన్నీ కంపెనీసు. ఎట్టి తిరిగి చూసిన పెద్ద పెద్ద బిల్డింగ్స్ తప్ప ఒక్క చెట్టు కూడా కనిపించదు. మొత్తం మన చూపు వెళ్ళేంత వరకు బిల్డింగ్సే ఉంటాయి. అండ్ ఇంకా సండే బిర్యానీ పెడతారు. ఎవ్రీ సండే ఆఫ్టర్నూన్ బిర్యానీ చేస్తారనమాట, చికెన్ బిర్యానీ. టేస్ట్ అయితే చాలా బాగుంది. మంచిగా పెద్ద పెద్ద పీస్లు వేసారు నాకైతే. ఇంకా మేమైతే తినేసి ఇనార్బిట్ మాల్కి వెళ్దామని స్టార్ట్ అవుతున్నాము. 2-3 అలా అయింది. ఇంకా ఆటో బుక్ చేసుకుని ఆటో కోసం వెయిటింగ్ అనమాట, ఎప్పుడు వస్తుందా అని చెప్పి. ఇంకా మేమైతే ఇనార్బిట్ మాల్కి వచ్చాము. ఇది నాకు అడ్రస్ కరెక్ట్గా తెలియదు కానీ ఎప్పటి నుంచి ఈ మాల్కి రావాలనుకుంటున్నా. సో ఈ రోజుకి వచ్చాము. సో ఇంకా మాల్కి వస్తే అక్కడ మనం ఏం కొనలేము కానీ చూడడం వరకే ఒక్కటే కదా, ఎందుకంటే మాల్లో ఎందుకో చాలా ఎక్కువ కాస్ట్ ఉంటాయి. ఇంకా మేము లైఫ్ స్టైల్ స్టోర్లోకి వెళ్ళామన్నమాట. అక్కడ ఆఫర్స్ ఉన్నాయి. టాప్స్ 499. ఇంకా ఇవన్నీ అయితే షార్ట్ కుర్తీస్ అనమాట. బాగున్నాయి క్వాలిటీ అయితే. అంటే లాంగ్ కుర్తీస్ కాదు, షార్ట్వి. చాలా డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. నాకు ఆ ఎల్లో కుర్తీ అయితే చాలా నచ్చింది. క్వాంటిటీ అంటే క్వాలిటీ బాగుందన్నమాట.
చాలా పెద్దగా ఉందనమాట. ఎంత తిరిగినా మనకి కాళ్ళు నొస్తూనే ఉంటాయి. ఇంకా అది చూడడం మాత్రం అవ్వదు. ఇంకా మేము ఐస్ క్రీమ్ తిందామని చెప్పి ఇక్కడ క్రీమ్ స్టోన్ ఉంది. సో, అది ఒకసారి టేస్ట్ చేద్దామని అక్కడికొచ్చాము. అండ్ ఐస్ క్రీమ్ ఎక్కువ ఫ్రీజర్‌లో ఉంటది గదా! అది సంథింగ్ స్టోన్ లాగా ఉందనమాట. దాన్ని ఇంకా కొట్టి, కొట్టి, కొట్టి చంపుతున్నారు వీళ్ళైతే. ఇంక నేను సౌండ్ అయితే ఆఫ్ చేశాను గానీ, అక్కడ చెవులు పగిలిపోతున్నాయనమాట. ఆ సౌండ్‌కి అది చాలా హార్డ్ ఉంది ఐస్ క్రీము. సో, వీళ్ళైతే దీన్ని ఇట్లా సాఫ్ట్ చేస్తున్నారు. మేమైతే మిల్క్ షేక్ సంథింగ్ ఏదో ఆర్డర్ ఇచ్చాము అప్పుడు. నిజంగా కాస్ట్ అయితే చాలా ఎక్కువ గానీ, బట్ టేస్ట్ అయితే బావుంది. ఇంకా మాల్‌లో షాప్స్ అన్నీ తిరిగి ఆ ఐస్ క్రీమ్, మిల్క్ షేక్ తిని మేమైతే ఇంకా దుర్గం చెరువు చూద్దామని వెళ్తున్నాము. సో, ఆటో బుక్ చేసుకున్నామనమాట. ఏం జరిగిందంటే అది అక్కడే అనమాట. సో, ఇంకా ఆటో వాడు మమ్మల్ని అయితే ఫుల్‌గా మోసం చేసేసాడు. మేము ఎక్కడైతే ఇనార్బిట్ మాల్ దగ్గర ఎక్కామో, సో, మమ్మల్ని అటు తిప్పి, ఇటు తిప్పి తీసుకెళ్ళి మళ్ళీ మమ్మల్ని అక్కడే డ్రాప్ చేసి, లేదు మీరు ఇక్కడే డ్రాప్ లొకేషన్ పెట్టారు అని చెప్పి అలా చేశాడనమాట. ఇంకా ఏం చేస్తాం తెలీదు కాబట్టి ఇంకా మోసపోయాం. ఏంలా పైన ఫ్లైఓవర్ ఎక్కించి మళ్ళీ కింద డ్రాప్ చేశాడు అంతే. మాకొక 190 ఎంతో బొక్క. అండ్ ఇదైతే దుర్గం కేబుల్ బ్రిడ్జ్ అనమాట. కేబుల్ బ్రిడ్జ్ పైన ఇదంతా. ఇంకా చేసేదేం లేక అక్కడే దిగేసి మేము నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడ నడిచెళ్ళే దారిలో సంథింగ్ దాన్ని వాల్స్ మీద వాల్ కాదది కొండ అనుకుంటా. దాని మీద ఆర్ట్ పెయింట్ ఏశారు. నిజంగా ఎంత బావుందంటే యానిమల్స్ అవన్నీ రాళ్ళు మొత్తం మనకి రియల్ ఫేసెస్ లాగానే అనిపిస్తున్నాయి యానిమల్స్‌వి. దుర్గం కేబుల్ బ్రిడ్జ్. సో, రండి మనం చూద్దామనమాట. ఇదిగోండి ఆర్ట్ అంతా. ఇక మా వాళ్ళైతే లొకేషన్ చెక్ చేస్తున్నారు. మనం తప్పు పెట్టామా? లేకపోతే ఆటో అబ్బాయి మోసం చేశాడా అని చెప్పి. ఇది ఇక దుర్గం చెరువు. మేము అవతల పక్కకి వెళ్ళమనుకున్నాం గానీ, ఇంకా అటు నుంచి చూసినా, ఇటు నుంచి చూసినా సేమ్ ఆ చెరువే గదా అని చెప్పి ఇంకా పైనుంచే చూసాము. ఇంకా బోటింగ్ అట్లా ఉందనమాట. ఇంకా మనకి ఫుడ్ స్టాల్స్ అవన్నీ అటు సైడ్ ఉంటాయంట. చూడ్డానికైతే మంచిగానే ఉంది చెరువయితే. సో, ఎప్పుడైనా హైదరాబాద్‌కి కొత్త వాళ్ళేంటంటే, ఆటో వాళ్ళ దగ్గర ఏం తెలీదు అని చెప్పొద్దనమాట. మాకు తెలుసు అన్నట్టే మనం యాక్ట్ చేయాలి. లేకపోతే మనల్ని మోసం చేసేస్తారు. మాకులాగా మోసపోతారనమాట. మేము దుర్గం చెరువు చూసుకొని సౌత్ ఇండియాలో ఆఫర్స్ పెట్టారని ఇంకా సౌత్ ఇండియా షాపింగ్ మాల్‌కొచ్చాము. అక్కడ కేజీ సేల్ అవన్నీ జరుగుతున్నాయి గదా! కుర్తీస్ అయితే బావున్నాయి. సౌత్ ఇండియాలో ఆఫర్ ఉందనమాట. 1000కి 3 అలా వస్తున్నాయి. ఇంకా ఆ ప్లేసెస్, షాపింగ్ అంతా చూసుకొని మేము ఇంకా హాస్టల్‌కైతే నడిచెళ్తున్నాము. ఎప్పుడో 2కి 3కి అలా స్టార్ట్ అయిన వాళ్ళం. ఇప్పుడు టైం నాకు తెలిసి అప్పుడు 9 అట్లా అయితుందేమో. ఇంకా అప్పటికి నడుచుకుంటూ రీచ్ అవుతున్నామనమాట సౌత్ ఇండియా. ఇంకా మాల్ దగ్గరే కాబట్టి మేము నడుచుకుంటూనే వెళ్తున్నాం హాస్టల్‌కి. ఇంకా అలా వెళ్ళే దారిలో టీ తాగేసి ఇంకా ఈ వ్లాగ్‌ని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను అనమాట. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.